జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల్ స్మృతి వనం సమీపంలో విద్యాశాఖ సమగ్ర అభియాన్ శిక్షా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కనీస ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులకు లోనవుతున్నామని వాపోయారు. సుమారు 18 సంవత్సరాల నుండి 19,600 మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్య అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నిరసనలకు మద్దతునిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయానికి పిలిచి తమ డిమాండ్లను నెరవేర్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ నేటికి హామీలు అమలు కాలేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష జోగులాంబ గద్వాల్ జిల్లా జాకు ప్రధాన కార్యదర్శి గోపాల్. అయితే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షలో గత 18 సంవత్సరాలుగా మేము విధులు నిర్వర్తిస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వంలో కూడా మా యొక్క రెగ్యులరైజేషన్ కొరకు నిరసన దీక్షలు చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వము మా యొక్క డిమాండ్లను నెరవేర్చలేదు. అయితే అప్పటి సభాస్థలికి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు విచ్చేసి వారు మాకి మీ యొక్క డిమాండ్ న్యాయమైనది, మీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి ఏమనగా సమగ్ర శిక్ష ఉద్యోగులన్నీ రెగ్యులరైజ్ కోసం ఈరోజు మేము రోడ్డుపైకి వచ్చి ఉన్నాము. గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి హామీ ఎవరు నెరవేర్చలేదు. అయ్యా ముఖ్యమంత్రి అన్నగారు, మేము మిమ్మల్ని అన్న అని సంబోధిస్తున్నందుకు సారీ సార్. మీరంటే అంత అమితమైనటువంటి ప్రేమ కూడా మీ వర్షం వస్తే ఎలా పులకరిస్తుందో, మీరు అధికారంలోకి వస్తే మా జీవితాలలో అంత సంతోషం వెలుగుతుందని మేము చాలా ఆశపడి ప్రేమతో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను అన్నయ్య. మరి నిజంగా మేము చాలా జీతాలతో ఎన్నో అర్హతలు ఉన్నప్పటికీ మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మరి మా అర్హతలని కూడా గుర్తించి మీరు మాకు కావాల్సినటువంటి టైం స్కేల్ని అందజేయగలరని మనవి చేస్తున్నాం.